evolution. So informal we conducted role playing actually. Sir, మీరు అంతా కొంచెం అటు సైడ్ వెళ్ళి కూర్చుంటే ఇక్కడ వాళ్ళు పర్ఫామ్ చేస్తారు సార్. మీ ముందు చేయాలని మాకు ప్రాక్టీస్ చేశారు. एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय बालचन्द्राय श्रीगणेशाय धीमहि. My role is teacher. My role is dancer. And heroine. My role is singer. My role is partner. Few words here in this role about mother. Yes. Mother is the purest form of love, always putting her children before herself. Her sacrifice, care and endless support make her precious in the world. About software. ముందరికి రావే, కొంచెం ముందరికి రా. చెప్పండి. That's it. మీకు చెప్పిన పథకాలన్నీ తీరుస్తా. నాకు దయచేసి నాకు ఓట్లు టీచర్ ఇన్స్పిరేషన్ ఎవ్రీ స్టూడెంట్స్ టీచర్ లర్నింగ్ అప్డేట్ ఇన్ యూషన్. థ్యాంక్ యూ. Culture. Good morning everyone. First of all, happy International Women's Day to all. I'm very pleasant to be an actor. మనం అనుకుంటాము యాక్టర్ అంటే ఒక మంచి రోల్, ఆమె ఏదైనా చేయగలదు, కెమెరా ముందు ఎప్పుడు నవ్వుతూనే ఉంటుంది, ఆమె లైఫ్ మంచిగా ఉంటుంది అని అనుకుంటాం. కానీ అదంతా కెమెరా ముందు వరకే. కెమెరా వెనక ఉంటుంది ఆమె స్ట్రగుల్స్, ఆమె ఫేస్ చేసే బాధలు, కష్టాలు. ఆమెకి ఇష్టం లేని యాక్షన్ని కూడా ఒక కెమెరా ముందుకు వచ్చేసరికి డైరెక్టర్ చెప్పిన యాక్షన్ ఏదైతే ఉంటుందో అలాగే ఉండాలి. థ్యాంక్స్ ఫర్ నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చారు. I'm very proud to play role for our doctor. Doctors ఎంతో కష్టపడితే కానీ మనకి ఇన్ఫెక్షన్స్ వస్తే దాన్ని మనం క్లియర్ చేయగలరు. వాళ్ళు ఉన్న మన ధైర్యంతోనే మనం బాగా ఉంటుంది. My name is Lakshmi. I'm second BSc. నేను సింగర్ రోల్ చేస్తున్నాను. ఒక సింగర్ మనం బాధలో ఉన్నా కానీ సంతోషంలో ఉన్నా కానీ ఒక పాట వల్లనే మనం రిలీజ్ అవుతాము. సింగర్ అంటే చాలా అదృష్టం ఉండాలి. వాయిస్ కానీ ఇంకా సంథింగ్ యాటిట్యూడ్ కానీ బిహేవియర్ కానీ చాలా కష్టం సింగర్ అంటే. అందరూ అనుకున్నది ఆ సాంగ్ విన్న తర్వాత చాలా ఫీల్ అవుతుంది. కానీ దాని వెనుక ఉన్న స్ట్రగుల్స్, వాయిస్ బేస్ అంతా చాలా కష్టంగా ఉంటుంది. సింగర్ కావాలంటే నాకు చాలా ఇష్టం. అందుకే నేను ఈ రోల్ సెలెక్ట్ చేసుకున్నాను సింగర్.
able to play a women fast. Basically ఆడవాళ్ళు రెడీగా పనిచేయడం చాలా కష్టం. అందులో మెయిన్ డామినేషన్ ఎక్కువ ఉండాలి. ఇక్కడ ఉన్న పల్లెలకు పోవడం కానీ వాళ్ళు పని చేయడం కానీ చాలా ఈజీనే కాదు. వాళ్ళ పిల్లలను చూసుకోవాలి, వాళ్ళు పని చేయాలి. దట్స్ వై ఐ పిక్ దిస్. Okay, thank you all. Please sit down. Happy International Women's Day. Thank you, Madam. First of all, I would like to thank to our principal, Sudhakar Reddy sir, for giving me this opportunity. నేను ఇక్కడ నిలబడడానికి కారణమైన సుధాకర్ సార్కి థ్యాంక్స్ చెప్తున్నాను. సార్, నేను ఫస్ట్ నాకు ఇక్కడ ఎస్పీడీసీలో అవకాశం వచ్చినప్పుడు లెక్చరర్ లాగా నేను రిజెక్ట్ చేశాను. ఎందుకంటే ఐ హేట్ కో ఎడ్యుకేషన్ బిఫోర్ కమింగ్ టు ఎస్పీడీసీ. ఎందుకంటే నేను ఉమెన్స్ కాలేజ్లో లెక్చరర్గా పనిచేస్తున్నాను కాబట్టి కో ఎడ్యుకేషన్ అంటే నాకు నా మైండ్లో నెగిటివ్గా ఆలోచించేదాన్ని. డిసిప్లిన్ ఉండదేమో, రెస్పెక్ట్ ఉండదేమో టీచర్స్ అంటే. కానీ ఐ వాజ్ రాంగ్. నాదే తప్పు. ఇక్కడికి వచ్చిన తర్వాత నేను తెలుసుకున్నది ఏంటంటే అక్కడి పిల్లల కంటే ఇక్కడ పిల్లల్లో డిసిప్లిన్ ఎక్కువ ఉంది. వాళ్ళు కూడా టీచర్స్ని చాలా బాగా రెస్పెక్ట్ ఇస్తారు. తర్వాత మెన్స్ ఫ్యాకల్టీ నుంచి కూడా మంచి కోఆపరేషన్ దొరికింది. ఎస్పెషల్లీ హెచ్ఓడి సార్, నారాయణ స్వామి సార్, నా స్టాఫ్ రూమ్లో ఆయన ఎక్కువ కూర్చొని ఉంటారు. మా అని మేమందరూ మాట్లాడడానికి వెళ్ళినప్పుడు కూడా ఆయన ఎంత రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడతారంటే దానివల్ల నేను జాబ్ చేయగలుగుతున్నాము. ఉమెనే గ్రేట్. ధైర్యము, అన్ని సహనం అన్ని ఉమెన్స్లో ఉన్నాయని కాదు. మేము ఇంటి నుంచి బయటికి అడుగు పెట్టినప్పుడు మాకు కూడా ఒక సేఫ్టీ, సెక్యూరిటీ కావాలి. ఆ సెక్యూరిటీ ఇచ్చేది ఎవరు? మెన్స్ మాత్రమే. మా సరౌండింగ్స్ బాగుంటేనే మేము ఇక్కడ నిలబడగలుగుతాము, ఉండగలుగుతాము. లేదంటే ఇది కాకపోతే వేరే స్కూల్లో, కాలేజీలో చూసుకుంటాం. కానీ ఇక్కడ ఎన్విరాన్మెంట్ నాకు చాలా బాగా నచ్చింది. బిహైండ్ ఎవ్రీ ఉమెన్ దెర్ ఈస్ ఎ ఉమెన్ అంటారు, బట్ బిహైండ్ ఎవ్రీ ఉమెన్ దెర్ ఈస్ ఎ మెన్ అండ్ ఉమెన్ బోత్. మనం టీవీలో న్యూస్ పేపర్స్లో చాలా గొప్ప గొప్ప మహిళలను చూస్తాం. నోబెల్ ప్రైజ్ ఎవరికి దొరికిందనా? నోబెల్ శాంతి పురస్కారం మదర్ తెరిసా, గ్రేట్. ఆస్ట్రోనట్, విమెన్ ఆస్ట్రోనట్ ఎవరు? కల్పనా చావ్లా. విమెన్ మిసైల్ విమెన్ ఆఫ్ ఇండియా, టెస్సీ థామస్. మన ప్రెసిడెంట్ ఎవరు? ద్రౌపది ముర్ము. ఫైనాన్స్ మినిస్టర్ సీతారామన్. వీళ్ళందరినీ మనం రియల్ గా చూడలేదు. ఒక మహిళా శక్తిని రియల్ గా చూడాలనుకుంటే కేవలం ఎస్విడిసి ఉమెన్ ఫ్యాకల్టీలో మాత్రమే చూడగలుగుతాం. అయినా నాకు ఈ అవకాశం ఇచ్చిన స్టూడెంట్స్ కి కూడా చాలా థ్యాంక్స్. Good afternoon to all dignitaries, on to the dais, off to the dais. I say very happily to be a woman and wish you all happy independence, happy International Women's Day to you all. ఇది ఇండిపెండెన్స్ డేలే ఉమెన్ కి. కరెక్టే, నువ్వు కరెక్ట్ చెప్పే. ఈరోజు ఇండిపెండెన్స్ వచ్చినంత హ్యాపీగా ఉంది సార్. మన కాలేజీలో నిజంగానే సెలబ్రేషన్ చేసుకోవడం ప్రిన్సిపల్ సార్ చాలా హ్యాపీ. సార్ మేమేం చేయలేము అంటా ఉంటారు కదా, ఈరోజు చేసి చూపించినందుకు మమ్మల్ని అప్రిషియేట్ చేయాల్సిందే ప్రిన్సిపల్ సార్. నిద్రపోయే సింహాన్ని నువ్వు ఇంకా నిజంగానే హ్యాపీ. ఎస్పీటీసీ ఎన్విరాన్మెంట్ ఇంతమంది ఉమెన్ ఇక్కడ వచ్చి జాబ్ చేస్తున్నందుకు అందరూ, ఈవెన్ నాన్ టీచింగ్ స్టాఫ్ ఆల్సో, దే రెస్పెక్ట్ టు ఆల్
ద సేమ్ టైం అటెండర్స్ తో మాట్లాడడం కానీ లేడీ ఫ్యాకల్టీతో మాట్లాడడం కానీ నిజంగానే మెన్ కి హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే. ఇంటి నుంచి బయటకు వచ్చిన తర్వాత మాకు ఈ ఎన్వైరన్మెంట్ కనిపించకపోతే మేము హ్యాపీగా జాబ్ చేయలేము. ఐ థ్యాంక్ యూ ఆల్ మెన్ ఫ్యాకల్టీ అండ్ ప్రిన్సిపల్స్ ఆర్ ఆల్సో. చిన్నప్పటి నుంచి నాకు బాగా సపోర్ట్ మా నాన్న. మా నాన్న నాకు చాలా ఇష్టం. మా నాన్న ఎంత ఫ్రెండ్లీగా ఉండేవాడంటే, మేము నలుగురం డాటర్స్, నలుగురు అమ్మాయిని ఆ టైంలో పోషించడం కష్టం. అయినా మా ఫాదర్ గవర్నమెంట్ డాక్టరే, బట్ ఆ టైంలో అలాంటి సిచ్యువేషన్స్ లో నలుగురిని ఎటువంటి స్ట్రగుల్స్ లేకుండా మమ్మల్ని లీడ్ చేసి ఒక మంచి పొజిషన్ లో పెట్టిన మా నాన్న కూడా థ్యాంక్స్ చెప్తున్నా. అందరూ అంటా ఉంటారు, ఇంతమంది అమ్మాయిలు ఉన్నారు, మీరు ఎలా బ్యాలెన్స్ చేస్తారు, మీ ఇంట్లో హాస్టల్ ఉన్నట్టు ఉంటుంది, అందరు అమ్మాయిలే అని. కానీ మా అమ్మ ఎప్పుడు ఫీల్ కాలేదు, మా పిల్లలు ఖచ్చితంగా సక్సెస్ అవుతారు అనే ఫీలింగ్ తప్ప. మా అమ్మ, మా రిలేటివ్స్, మా నైబర్స్ ఎంతమంది చెప్పింటారో, ఇంతమంది అమ్మాయిలు ఉన్నారు, ఎలా లీడ్ చేస్తారు, రాక్షసులాగా పుట్టారు నలుగురు అని. కానీ నలుగురు వెల్ సెటిల్డ్. నాకు ఓన్లీ వన్ బ్రదర్ ఉన్నాడు, ఆ బ్రదర్ కోసమే మేము నలుగురం పుట్టాం. కావాలని మగపిల్లడు అంటే ఇంటికి వారసుడు వస్తాడు, అందువల్ల మా ఫ్యామిలీ బాగుంటుంది అని ఎవరైనా అనుకుంటారు అఫ్ కోర్స్. సో ఆ 4 మెంబర్స్ తరఫున మా తమ్ముడు లాస్ట్ పుట్టిందానా మమ్మల్ని డిగ్రేడ్ చేసి ఎప్పుడు చూడలేదు. నలుగురిని ఒకేలాగే చూశారు మా పేరెంట్స్. సో ఆఫ్టర్ మ్యారేజ్ అమ్మాయిలకి చాలా కళలు ఉంటాయి, ఇలా ఉండాలి, అలా ఉండాలి, హస్బెండ్ నన్ను రేంజ్ లో తీసుకెళ్ళాలి, కార్లలో తిప్పాలి అని. ఏ ప్రాబ్లం వచ్చినా, ఫైనాన్షియల్ ప్రాబ్లం వచ్చినా, చేసుకునే ముందు, పెళ్లి చేసుకునే ముందు అబ్బాయి అందంగా లేకపోయినా, అమ్మాయి అందంగా లేకపోయినా, చేసుకునే తర్వాత కూడా వాళ్ళలో నెగిటివ్స్ ని పాజిటివ్ చేసుకునే కెపాసిటీ ఎస్పెషల్లీ గర్ల్స్ కి ఉండాలి. ఎప్పుడు ఒకేలాగా నేను అనుకున్నట్టు నా హస్బెండ్ లేడు అనుకోకూడదు, వచ్చిన హస్బెండ్ మార్చుకోవాలి. అంటే నీ వైపు తిప్పుకోమని కాదు, ఫ్యామిలీకి అడ్జస్ట్మెంట్ చేసుకునే కాదు. సో అమ్మగారింట్లో ఎంత ప్రౌడ్ గా పెరిగినా, మంచి పేరు తెచ్చుకున్నా, అత్తగారింట్లో తెచ్చుకునే వైభోగమే నీకు లైఫ్ లాంగ్ ఉంటుంది. అత్తగారింట్లో మంచి పేరు తెచ్చుకోవాలి. సో మా కోడలు మంచిది అనే మాట తెచ్చుకోవాలి. నువ్వు అమ్మగారింట్లో ఎంత ప్రిన్సెస్ లాగా పెరిగినా అది వాల్యుబుల్ కాదు. సో ఎలాంటి హస్బెండ్ అయినా, ఎలాంటి అత్తమామ అయినా, ఎలాంటి మరుదులు, బావలు అందరూ ఎవరున్నా వాళ్ళల్లో మంచి మాటలు మాట్లాడి తెలుసుకోవాలి. ఆడబిడ్డ కోర్లు కూడా ఉంటాయి, అవి కూడా చేయాలి. సో ఎస్పెషల్లీ ఈ ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే బిఫోర్ సెలబ్రేట్ చేసుకున్నానికి ప్రిన్సిపల్ కి థ్యాంక్స్ చెప్తూ, నా లైఫ్ నాకు మా ఫాదర్ యాక్చువల్గా అట్లనే, అంటే నా బిఫోర్ మ్యారేజ్ నా ఫాదర్ నాకు ఎంత సపోర్ట్ ఉన్నారో, ఆఫ్టర్ మ్యారేజ్ నా హస్బెండ్ కూడా అలాగే సపోర్ట్ ఉంటాడు. నాకు ప్రాబ్లం వస్తానంటే ముందే ఉంటాడు, అదే నా ధైర్యం. నేను ఇంత బాగా బ్రేవ్నెస్ గా, ప్రౌడ్ గా కనిపిస్తేది కూడా ఎందుకంటే నా హస్బెండ్ ఉన్నాడని. నాకు ఏ ప్రాబ్లం వచ్చినా ఉంటాడు. అండ్ స్పెషల్ థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నా, నేను ఎస్పెషల్లీ ఇలా ఉన్నానంటే నాకు చాలా ఫైనాన్షియల్ సపోర్ట్ చేసిన ప్రిన్సిపల్ సార్ గారికి ఎస్పెషల్లీ థ్యాంక్స్ చెప్తున్నా. నాకు గాడ్ ఫాదర్ లాగా అన్నమాట ప్రిన్సిపల్ సార్ అంటే. ఒక రాత్రి ఉంటుంది మా ఇద్దరి మధ్య, ఎప్పుడు తింటారా అన్నారు నన్ను కూడా. కానీ సార్ దగ్గర తింటూ చాలా, నేను డే 1 నుంచి ఎస్విడిసి జాయిన్ అయిన కొత్త నుంచి ఇప్పటి వరకు నన్ను నేను చాలా చేంజ్ చేసుకున్నాను సార్ వల్ల. సో సార్ వచ్చే మాటలు ఏవైనా కూడా మన మంచికే అనేది తెలుసుకోవాలి. ఎస్పెషల్లీ లేడీ ఫ్యాకల్టీని కూడా అరుస్తా ఉంటారు, దాంట్లో ఫస్ట్ నేనే ఉంటా అక్షరంలో కూడా. సో అలా ఎప్పుడు అర్పించుకున్నా, కానీ నా కోసమే కదా చెప్తున్నారు, నా కోసమే కదా చెప్తున్నారు అనే ఫీలింగే ఉంటుంది. ఇప్పుడు మేబీ 10 years అవుతా ఉంది నేను ఇక్కడ వర్క్ చేయబట్టి. సో ఎవరో రోల్ మోడల్స్ అవసరం లేదు, మన కాలేజీలో లేడీస్ కూడా ఇంత సేఫ్టీగా ఉన్నామంటే ఆల్ జెంట్స్ ఫ్యాకల్టీకి నిజంగానే హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నాను. నేను చూసాను కొన్ని కాలేజెస్ లో, ఇంజనీరింగ్ కాలేజెస్ అలా ఇంటర్వ్యూస్ కి వెళ్ళినప్పుడు లేడీ ఫ్యాకల్టీతో జెంట్స్ మాట్లాడము నాకు చాలా ఇబ్బంది అనిపించింది. ఒక చోట నేను ఇంటర్వ్యూకి వెళ్తే సో వాళ్ళు మాట్లాడే ఓవర్ యాక్షన్ మాటలు నాకు నచ్చలేదు. ఏంటబ్బా అలా ఉన్నారు, వాళ్ళు డబ్బులు ఎక్కువ ఇచ్చిన
అంతే కదా, నచ్చాలి, మనకు పని నచ్చాలి, మనకు ఎన్వైరన్మెంట్ సూపర్ గా ఉండాలి, ఎటువంటి ప్రాబ్లం జెంట్స్ తో లేకుండా ఉండాలి. ఇవన్నీ లేడీ ఫ్యాకల్టీ ఖచ్చితంగా కావాలి. యాజ్ ఏ ఉమెన్ బయటికి వెళ్ళి వర్క్ చేయాలంటే ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉంటాయి. కాబట్టి ఆ ప్రాబ్లమ్స్ మన ఎస్పీడీసీలో లేవు. కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ మెన్ కి యు గాట్ టు పిక్ అప్. హెచ్ఓడి సార్ అంటారా, హెచ్ఓడి సార్, కామర్స్ హెచ్ఓడి సార్ ఫుల్ సపోర్టర్, యాజ్ ఏ బ్రదర్ టు మీ, చాలా సపోర్టివ్ గా ఉంటారు సార్. ఏ ప్రాబ్లం అయినా నేను చెప్పుకునే అంత లీనియన్స్ ఉంది సార్ దగ్గర నాకు. సో ఐ వెరీ హ్యాపీ టు బీ హియర్. అండ్ ఆల్సో హెచ్ఓడి ఆఫ్ కంప్యూటర్స్ సార్ కూడా నాకు ముందే తెలుసు. సో కరోనా టైం అప్పుడు నాకు నిజంగానే ఆన్లైన్ క్లాసెస్ చెప్పేవి రావు, ఆన్లైన్ సిస్టమ్ చెప్పేది, జూమ్ యాప్ ఓపెన్ చేసుకోవడం అవన్నీ రాకుంటుంటే హెచ్ఓడి ఆఫ్ కంప్యూటర్స్ ని భూషణ్ సార్ని బాగా సత్తాయించాను. సార్ నాకు రాదు సార్, ఎట్లా సార్ చెప్పండి సార్. సార్ ఏ టైంలో నేను కాల్ చేసిన పాపం నాకు లిఫ్ట్ చేశారు. మేబీ సార్కు మర్చిపోయింటారు సార్, అంతేనంట. ఎన్నిసార్లు కాల్ చేశాను, సార్ నాకు రావట్లేదు సార్, నాకు ఆన్లైన్ లో యాప్ ఓపెన్ చేసుకునే రావట్లేదు, ఒకసారి హెల్ప్ చేయండి. ఐ కాల్డ్ సో మెనీ టైమ్స్ అని ఏం ఫీల్ కాలేదు, చెప్పారు, నాకు గైడెన్స్ చేశారు బాగా. సో రియల్లీ థ్యాంక్ టు దిస్ డే సార్. ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే అంటే ఒక రోజు సెలబ్రేట్ చేసుకునేది కాదు, నిజంగానే ఫారెన్ నుంచి అడాప్ట్ చేసుకున్న ఈ కల్చర్. ఫారెన్ లో మదర్ కి దూరంగా ఉండేవాళ్ళు కిడ్స్, ఆ కిడ్స్ ని మాత్రమే అమ్మ కలుసుకునే ఒక రోజు ఇది. అలాంటి డేస్ అన్నమాట ఫారిన్ కల్చర్. సో ఆ కల్చర్ ని ఇక్కడ తీసుకున్నాం. ఉమెన్ కి ఇండియాలో రెస్పెక్ట్ ఉంది, 100% ఉంది. ఆ రెస్పెక్ట్ ని మనం మిస్బిహేవ్ చేయకపోతే ఆల్ ఉమెన్ రెస్పెక్టబుల్ ఫ్రమ్ మెన్స్. సో హ్యాపీగా ఉండండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ ప్రాబ్లం వచ్చినా మీరు సెల్ఫ్ డిఫెన్స్ కోరుకోండి. ఎవ్వరు మిమ్మల్ని ప్రొటెక్ట్ చేయరు, మిమ్మల్ని మీరే ప్రొటెక్ట్ చేసుకోవాలి. విష్ ఆల్ గుడ్ లక్ ఫర్ యువర్ బ్రైట్ ఫ్యూచర్. ఈరోజు యాక్చువల్గా మీరందరూ మమ్మల్ని పొగిడితే ఏదో బాగుంటుంది సార్, మమ్మల్ని మేమే పొగుడుకుంటే ఏం బాగుంటుంది సార్. ప్రిన్సిపల్ సార్ లాస్ట్ లో ఉన్నారు మేడం. అదే ఇంట్లో ఉండే రియాలిటీస్ మీరు పడే బాధలు ఏంటో తెలియదు. బాధాలంటే బాగా మామూలుగా వాళ్ళు పోగొట్టారని ఏం తెలియదు, ఏదో కామన్ గా మన ఇళ్ళల్లో జరిగేటివే చెప్తున్నామంటే ఒక అమ్మాయి, ఒక అదే ఉమెన్ కి ఒక అబ్బాయి ఒక అమ్మాయి ఇద్దరు పుడతారంట. అబ్బాయినేమో ఆడుకునే దానికి కానీ, అదే గ్రూప్ డిస్కషన్స్ కి కానీ, స్టడీస్ కి కానీ, ఎక్కడికైనా కూడా ఒంటరిగా పంపించేస్తారు. అమ్మ నేను బయటికి వెళ్తున్నాను అంటే వెళ్ళిపోరా అని చెప్పేది. అదే అమ్మాయిని ఎలా చూసేదంటే, నేను బయటకు వెళ్తున్నా అంటే ప్రతిదానికి వద్దనేది. షాపింగ్కి వెళ్తా అంటే వద్దు. మన అమ్మాయికి మెయిన్ ముందు ఇంట్రెస్ట్ షాపింగే కదా, అది ఉంటే చాలు మనకి. అన్ని విండో షాపింగ్ చేస్తాను నేనైతే, కానీ ఏమీ కొనను. అంతేనా? అమ్మాయి మాత్రం ప్రతిదానికి అట్లా రిజెక్ట్ చేసేది, నువ్వు వద్దు, నువ్వు వెళ్ళకూడదు అని. ఇవంతా విని ఆ పాప ఒక రోజు వాళ్ళ అమ్మని నిలబెట్టేసి అడిగిందనమాట. ఏమని, ఎందుకమ్మా నువ్వు నన్ను అన్నయ్యనైతే వాళ్ళ ఫ్రెండ్స్తో చదువుకోవడానికైనా బయటకు పంపిస్తావు, ఆడుకోవడానికైనా బయటకు పంపిస్తావు, నన్ను మాత్రం ఎందుకమ్మా ఏది అడిగినా కూడా ఇంట్లోనే ఉండాలి, ఎందుకు ఇలా చెప్తావు అంటే, దానికి ఆ అమ్మ ఏం ఆన్సర్ చేయకుండా అప్పుడే కాలేజీ నుంచో ఎక్కడి నుంచో వచ్చింటుంది, వెళ్ళిపోతూ ఉంటుంది. ఇదంతా వింటూ అక్కడ కూర్చొని వాళ్ళ అమ్మమ్మనో నాయనమ్మనో ఆ క్వశ్చన్, ఆ అమ్మాయి అడిగే క్వశ్చన్ వింటుంది కదా, ఏమని అడిగింది, నన్ను ఎందుకు బయటకు పంపరు. ఆ ముసలామ ఆ అమ్మమ్మ ఇచ్చిన రీజన్ ఏంటంటే, చెప్పగలగాలి పేరెంట్స్ ఏదో ఒక రీజన్, అట్లా సైలెంట్గా వెళ్ళిపోకుండా ఆమె ఏం చెప్పిందంటే, మీ అమ్మ బంగారం కొంటుందా అంటే మా అమ్మ మంత్లీ ఒక నెక్లెస్ మా నాన్న మీది చేసి కొంటుంది, అంతేనా, ఏదో ఒకటి కొంటాం. ఆ కొనిన బంగారాన్ని ఎక్కడ దాస్తుందో అడుగుతుంది. ఆ బీరువాలోనో ఏ కబోర్డ్లోనో పెట్టిందని చెప్పు.
అంటే అంత విలువైన బంగారాన్ని మనం ఏ విధంగా అయితే భద్రపరుచుకుంటామో అమ్మాయి జీవితం కూడా అలాగే ఉంటుంది. అందుకే అమ్మాయిని ఇంట్లో జాగ్రత్త పరుస్తాం, వాళ్ళకి కొన్ని సేఫ్టీలు ఇచ్చేస్తాం అని ఆమె ఎంతో చక్కగా ఆన్సర్ చెప్పారు. ఇప్పుడున్న జనరేషన్ లో అమ్మాయిలు ఎట్లున్నారంటే, ఇంతకు ముందు మా జనరేషన్ కి ముందనుకోండి వాళ్ళు ఎలా ఉండేవాళ్ళంటే, ఇంటి బయట ఏం చేస్తారు, అరుగులు ఉంటాయంటే మనకి ఇంటి బయట అవి బండలు వేస్తే అరుగుల్లాగా చేస్తాం పల్లెలు, వాటి మీద ముసలు ఉండేవాళ్ళు అనమాట. లైక్ గ్రాండ్ పేరెంట్స్ అంటారు కదా, వాళ్ళ అమ్మమ్మనో తాతయ్యనో. ఆ బయట వాళ్ళు ఎలా ఉండేవాళ్ళు అంటే, ఇంట్లోకి ఎవరు వస్తున్నారు, ప్రతిదీ సపోజ్ పక్కింటామా పచ్చిమిరకాయలు తీసుకుపోతుందా, టమాటాలు తీసుకుపోతుందా, అవన్నీ అబ్జర్వ్ చేసి ఒక సీసీ కెమెరా లాగా వాళ్ళు ఇలా ఇలా పెట్టి కనపడకుండా కూడా వాళ్ళ కళ్ళకి ఇలా పెట్టి చూసేవాళ్ళు అన్నమాట. ఇప్పుడు ఇదంతా ఎందుకంటే, వీళ్ళని కానీ మనం చూడగలిగితే, మన అత్త మామల్ని కానీ వాళ్ళని కానీ మనం చూడగలిగితే అంతా మన చేతులలోనే ఉంది. వాళ్ళని ఏ విధంగా అయితే చూడగలుగుతామే, అసలు మన ఇంటికి సీసీ కెమెరాలే అవసరం లేదు. మనం మన అత్త మామల్ని మీరు అనుకోవచ్చు మనసులో, ఈమె ఎంత స్పీచ్ ఇస్తాను, ఈమె ఏమైనా చూస్తానే లేదా, మేమంతా ఎంత చూస్తున్నాం ఇక్కడ ఉండేవాళ్ళం. మీ జనరేషన్ లో ఎట్లున్నారంటే, ఇప్పుడు వాళ్ళకి పెళ్లి రాలేదంటే మెయిన్ రీజన్ అదే. మీ అమ్మ మీ నాన్నని బయట పెట్టేస్తే నేను ఇంటికి వస్తా, కామన్గా జరిగేది అంతేనా? అట్లే అనుకుంటున్నారా లేదా? ఎంతమందికి అత్త మామ ఉండాలనుకుంటున్నారా? చూసుకుంటే సీసీ కెమెరాలే అవసరం ఉండదు. వాళ్ళ చూపులోనే ఎంత తేడా ఉంటుందో. ఇంట్లో నుంచి మనిషి లోపలికి వెళ్ళినా గమనిస్తారు, బయటకు వచ్చినా గమనిస్తారు. సరిగ్గా పిలిచారా, ఏం చెప్పాలో గుర్తు రావాలి. మామూలుగా అమ్మాయిలు ఆభరణాలు వేసుకుంటాం. ఏమేమి వేసుకుంటాం? గాజులు, కమ్మలు, ఇంకా పెళ్ళైతే ఆ మెంటలు. అంతేనా? ప్రతి దానికి ఒక్కొక్క రీజన్ ఉంటుంది. ఏంటంటే, ఏ గొడవకి అమ్మాయిలు ముందుంటారు. ఆ గొడవలకి అదే కయ్యాలకి కాళ్ళు ఇవ్వకుండా అమ్మాయిలకి కాళ్ళకి మెట్టలు వేస్తారట. అహంకారంతో ఎక్కడ వీళ్ళు చెప్పిన మాట మనం వినము అని చెప్పేసి చెవులు ముట్టిస్తారట. చెవులకి కమ్మలు, అవి మనకి గుర్తుకు రావాలి. ఎందుకంటే నెక్స్ట్ ఇంకేం వేసుకుంటాం, దానికి నాకు తెలియదు. నాకు తెలియదు అంట. సంఖ్యలు అనరాదు, సంఖ్యల్లో కోపంతో ఎక్కడైతే మాట విన్నామో దానికి ఒక రీజన్. అలాగే మనం నడిచి వచ్చే సౌండ్ ఎవరికి వినపడకూడదంట. అమ్మాయిలు నడిచి వచ్చే సౌండ్ వినపడకూడదు పక్కన వాళ్ళని చెప్పేసి కాళ్ళు గజ్జలు కడతారు. కానీ ఇవన్నీ వీళ్ళకి ఏ ఆభరణాలు అబ్బాయిలకు అవసరం లేదు. ఎందుకు చెప్పండి, వాళ్ళ వెనకాల వాళ్ళ ముందు మనం ఉంటాం కాబట్టి. నేను వస్తానంటే నా కాళ్ళ సౌండ్ కానీ గజ్జల సౌండ్ కానీ వస్తానంటే నా వెనకాల సూర్య అటెండెన్స్ లో సైన్ చేయడానికి వచ్చారు. కాబట్టి వాళ్ళకి ఏ ఆభరణాలు అవసరం లేదు. ఇంకా మీ విషయానికి వస్తే ఎట్లున్నారంటే అమ్మాయిలు, సపోజ్ మ్యారేజ్ అయింది, అత్త ఏం చెప్పిండాలి, ఒక చున్నీ వేసుకోమ్మా బయటికి వెళ్తున్నావనా, లేదా పిల్లడికి క్యారెట్ తినిపించడానికో ఎందుకో బయటికి వెళ్తామని చున్నీ వేసుకోమని ఉంటుందా? ఇంటికి వచ్చి వాళ్ళు ఏడుస్తా, ఎవిక్కులోటికి ఏడ్చిన వాళ్ళు కూడా మామూలుగా వాళ్ళ ఆయన దగ్గరికి పరిగెట్టేసింటారు. అదేదో పెద్ద నేరమైన మాదిరిగా ఏడుస్తా, ఏమంటే చూడండి మీ మమ్మీ అమ్మ నన్ను బయట వేసుకోమని చెప్పింది, కిన్నీస్ పెట్టుకొని నీట్గా అని చెప్తే ఇంకా అయిపోయి ఆ రోజు ఇంట్లో ప్రపంచం ఇంకోవైపు. ఇప్పట్లో పిల్లలు పెట్టుకో
గుర్తుపెట్టుకోండి, మా చిన్నీలకి మీ సేఫ్టీ కోసం అంటే పిల్లలు పెట్టుకునే వాళ్ళే లేరు. అదేంటో మన ఎస్పీడీసీ గాలి ఇంకా తగులుతుందనే తీసి తగలేక అదే ఎగురుకుంటే వెళ్ళిపోతుంది. వస్తుంది అన్న బయట బ్యాగ్లోకి వెళ్ళిపోయింటారు. మళ్ళీ ఇంటికి వెళ్ళేటప్పుడు ఇంకా అమ్మ మీద భయంతో పోనీ ఆ భయం ఉన్నా మేలే. ఏదో పేరెంట్స్ అంటే రెస్పెక్ట్ ఉంది, అందుకనే ఇంత నుంచి తింటే ఏమన్నా. థ్యాంక్ యూ మా. And next I like to invite Pavani madam. Please come on to the dais. మదర్ టెరీసా, కల్పన చావ్లా ఏదో గొప్పగా చెప్పారు. సో వాళ్ళని గురించి కాకుండా నేను జస్ట్ అమ్మాయి అంటే ఒక సైకిల్ని ఫాలో అవుతా ఉన్నా. అమ్మాయి అంటూనే ఒక క్వాలిటీస్ ఉంటాయి, ఆటోమేటిక్గానే వస్తాయమ్మా క్వాలిటీస్. సో ఫస్ట్ నేను చెప్పేది ఒక 5 వర్డ్స్లో చెప్పేస్తాను. జస్ట్ ఆ 5 క్వాలిటీస్ ఏముండాలి అమ్మాయిలో అంటే ఫస్ట్ లిజనర్ అయి ఉండాలి. సో ఫస్ట్ ఏమై ఉండాలి? లిజనర్ అయి ఉండాలి. ఓకే, ఆటోమేటిక్ గానే వస్తాయండి ఇవన్నీ క్వాలిటీస్ అమ్మాయిలో ఉన్నాయి కాబట్టి గొప్పగా ఎదుగుతున్నారు అందరూ. సో ఫస్ట్ అమ్మాయి ఏం చేస్తుంది అంటే లిజనర్. ఎలా చెప్తారు మేడం లిజనర్ కరెక్టేనా, అమ్మాయిలో ఉంటుందా లేదా అని ఇక్కడ జెంట్స్ స్టాఫ్ కానీ ఎవరైనా ఆలోచించవచ్చు. అవును, ఎస్. సో అమ్మాయి ఎక్కడైనా గొడవల్లో ఎక్కడైనా వెళ్ళినా ఫస్ట్ రియాక్ట్ అయ్యేది ఎవరండి? అమ్మాయినా. సో అమ్మాయి రియాక్ట్ అవుతుంది అంటే ఏంటి మీనింగ్? సో ఆ అమ్మాయి లిజనర్ అయి ఉంటుంది. ఓకే, ఫస్ట్ క్వాలిటీ ఏంటి? బెస్ట్ క్వాలిటీ లిజనర్. ఓకే, సో ఎక్కువ వింటుంది కాబట్టి, ఓకే లిజనర్ అయి ఉంటుంది కాబట్టి, ఓకే ఫస్ట్ రియాక్ట్ అవుతుంది అమ్మాయి. సో గొడవలో అమ్మాయిలు ఎక్కువ రియాక్ట్ అవుతారు, అబ్బాయిలు రియాక్ట్ అవ్వరు అంటే మీనింగ్ ఏంటి అంటే అమ్మాయి గుడ్ లిజనర్, అబ్బాయి కాదండి. అవునా కదా? సో ఫస్ట్ బెస్ట్ క్వాలిటీ ఏంటి? లిజనర్. నెక్స్ట్ ఐడెంటిఫికేషన్. సో ఫస్ట్ ఇంట్లో ఏమైనా జరిగాయి ఫర్ ఎగ్జాంపుల్, ఓకే నేను చెప్పేది జస్ట్ కొన్ని క్వాలిటీసే, గుడ్ క్వాలిటీస్, అమ్మాయిలో ఉన్న గుడ్ క్వాలిటీస్. ఓకే, సో ఫస్ట్ వన్ ఏంటి? లిజనర్. సెకండ్ వన్ ఏంటి అంటే ఐడెంటిఫైయర్. అవునా? సో ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్లో చూస్తూ ఉంటామండి. సో ఫస్ట్ మనమే చెప్తూ ఉంటాం హస్బెండ్స్ కి కానీ అందరికీ చెప్తూ ఉంటాం, అమ్మ ఇది, అమ్మ అది, అది ఇది అని చెప్తూ ఉంటాం. అబ్బాయిలు ఎక్కువ మాట్లాడరు. అవునా? సో ఎందుకు అంటే మనం వింటాము కాబట్టి, గుడ్ లిజనర్ కాబట్టి, సో దాని గురించి ఐడెంటిఫై చేస్తాం. అమ్మాయి ఈ ప్రాబ్లం ఉంది, ఇలా చేయాలి, ఇది ఇది అని ఐడెంటిఫై చేస్తాం. అవునా అండి? ఐడెంటిఫై చేస్తామా లేదా? సో అబ్బాయి కంటే అమ్మాయే ఫస్ట్ ఐడెంటిఫై చేస్తుంది. సో మన ఫ్యామిలీ ఏంటి, ఎలా ఉండాలి, ఓకే సో ఇవన్నీ కూడా ఐడెంటిఫికేషన్ ఫస్ట్ అమ్మాయే చేస్తుంది. ఓకే, సో నెక్స్ట్ వన్ ఈజ్ అడాప్టర్. ఓకే, సో అడాప్ట్ చేసుకుంటాం, ఫస్ట్ ఐడెంటిఫై చేస్తాం అండ్ దెన్ అడాప్ట్ చేస్తాం. ఓకే, సో నెక్స్ట్ వన్ ఈజ్ ఇంప్లిమెంట్. సో ఇంప్లిమెంటేషన్ లోకి ఫర్ ఎగ్జాంపుల్ మా ఇంట్లో సిచ్యువేషన్స్ చెప్తానండి. ఒక మా ఆడబిడ్డ సో ఓకే ఏమైనా కావాలి అంటే ఫస్ట్ నేను ఏమని రియాక్ట్ అవుతానంటే ఇది చాలా దారుణం మా ఆడబిడ్డ అని అనుకుంటాను ఫస్ట్ ఒక సెకండ్. ఎందుకు అంటే గుడ్ లిజనర్, గుడ్ ఐడెంటిఫైర్ కాబట్టి ఫస్ట్ అదే అనుకుంటాను. ఆ తర్వాత ఒక సెకండ్ ఆగిన తర్వాత నేను మా అన్న నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తానో ఫస్ట్ తెలుసుకుంటాను. అర్థమవుతుందా అండి? సో మా ఆడబిడ్డ నా నుంచి ఏం కోరుకుంటుందో నేను మా అన్న నుంచి కోరుకుంటాను. సో కాబట్టి నేను మా ఆడబిడ్డను తప్పు పట్టడానికి లేదు. అవునా కదా అండి? సో అలా అనుకున్నప్పుడు గొడవలే రావు. ఓకేనా అండి? సో ఇంప్లిమెంటేషన్ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ అమ్మా. సో మనం అడాప్ట్ చేసుకోవడం చేసిన దాన్ని ఇంప్లిమెంట్ చేసుకోవాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ మా అత్త ఇలా అంది, ఫస్ట్ 1 సెకండ్ ఫస్ట్ ఫోన్ చేయాలా లేదా మమ్మీకి అని అనుకుంటారు. ఒక స్మాల్ ఇన్సిడెంట్ ఎగ్జాంపుల్ చెప్తాను. నాకు ఒక ఇన్సిడెంట్ జరిగిందండి 2023. సో కుక్కర్ విజిల్ టైం అయింది ఎగ్జామ్ డ్యూటీకి అని చెప్పి విజిల్ని తొందరగా తీసేసాను. సో విజిల్ ఇంకా పోకముందే కుక్కర్ని ఓపెన్ చేసేసాను. సో అదేమైంది అంటే పొంగల్ పెట్టాను యాక్చువల్లీ. సో అదంతా పైకి ఎగిరిపోయింది. మా అత్త మా మామ ఇంట్లోనే ఉన్నారు. భయపడిపోయింది మా అత్త. మా ఫస్ట్ మీ అమ్మకి ఫోన్ చేయి, మీ అమ్మకి ఫోన్ చేయాలనుకుంది. నేను గట్టిగా యాక్ట్ చేశాను. బయట వాళ్ళందరూ ఇంటి బయట వాళ్ళందరూ వచ్చారు. మా ఫీలింగ్ ఏంటి అంటే నేనేదైనా చేశానేమో అత్తగా తను ఏమైనా చేసుకుందని బయట ఐడెంటిఫై చేస్తారు,
జనాలకు అలా అనిపించకూడదు కానీ ఫస్ట్ మీ అమ్మకి ఫోన్ చేయండి, మీ అమ్మకి ఫోన్ చేయని చెప్పింది. నేను 2 days తర్వాత మా అమ్మకి ఫోన్ చేశాను. ఫస్ట్ రోజే నేను జరిగిన సెకండ్ లో మా అమ్మకి ఫోన్ చేస్తుంటే వస్తూనే ఫస్ట్ మా అక్క నన్నేది ఏమో నువ్వు చేసుకోవచ్చు కదా, కాబట్టి ఎగ్జామ్ నుండి టైం ఏంటి కదా, నువ్వు చేసుకోవచ్చు కదా అని ఆవేశం ఉంటుంది. ఎందుకు అమ్మాయిలకి ఉమెన్స్ కి ఆ లిజనింగ్ స్కిల్స్, ఐడెంటిఫికేషన్స్ ఇవన్నీ ఎక్కువ కాబట్టి ఫస్ట్ మదర్ ఏమవుతుంది అంటే అత్త పైన మదర్ పైన ఫస్ట్ కోపడుతుంది. అవునా కాదా? సో ఇక్కడ మనకున్న వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్ చెడిపోతుంది వాళ్ళిద్దరు గొడవ పడ్డం వల్ల. అవునా అండి? సో కాబట్టి నేను ఏం చేశాను, 2 days తర్వాత మా అమ్మకు నిదానంగా ఫోన్ చేసి మా ఇట్లా అయింది, ఏం లేవా బాగుంది మా అని అన్నా. థర్డ్ డే వచ్చింది. థర్డ్ డే కల్లా నాకు కొద్దిగా తగ్గాయి కదా గాయాలు, కొంచెం అంటే ఫస్ట్ లో ఉన్నంత లేదు కదా, తగ్గాయి. సో ఆ సిచ్యువేషన్ చూసి మా అమ్మ పెద్ద రియాక్ట్ అవ్వలేదు. మా అత్త పైన లిజనింగ్ ఉండాలి. ఓకేనా? అవునా కదా అండి? అదే నేను ఫస్ట్ సెకండ్ లో మా అమ్మని పిలిచుంటే ఫస్ట్ మా అత్త పైన రియాక్ట్ అయ్యేది. ఆ తర్వాత మా హస్బెండ్ ఫీల్ అయ్యేవాడు, మా అమ్మని ఇలా అనింది మీ అమ్మ. అవునా కదండి? సో కాబట్టి 2 days ఆగాను. అడాప్ట్ చేసుకోవాలి ఏదైనా సరే, ఆ తర్వాత ఇంప్లిమెంట్ చేయాలి. ఓకే, సో ఇంప్లిమెంటేషన్ కి ఫస్ట్ నేను ఇది ఇలానే అనుకుంటాను. ఫస్ట్ వాళ్ళు అడిగిన రిక్వైర్మెంట్స్ ఏంటి, మా ఆడబిడ్డ, మా అత్త, నా పక్కన ఉన్న వాళ్ళు. ఆ తర్వాత నేను కూడా యాజ్ ఏ ఉమెన్ గా ఇవన్నీ కోరుకుంటానా లేదా? ఎస్ కోరుకుంటాం కాబట్టి అవన్నీ ఓకే చేస్తాం. అవునా కదండి? సో ఇలానే ఓకే లాస్ట్ ఈ ఇంప్లిమెంటేషన్ చేసి ఇదంతా ఫాలో అప్ చేస్తే సో ఈ క్వాలిటీస్ అన్ని అమ్మాయిలో ఉంటాయి కాబట్టి సో అమ్మాయికంటూ ఒక గొప్పతనం ఉంటుందండి. సో నేను చెప్పిన ఈ క్వాలిటీస్ అన్ని మాక్సిమం అందరి అమ్మాయిలలో ఉంటాయి. కాకపోతే వాళ్ళు ఏంటి అంటే అడాప్ట్ చేసుకొని ఇంప్లిమెంట్ చేయాలంటే జస్ట్ ఇలా చెప్పడం, స్పీచెస్ చెప్పుకోవడం, అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళడం కాదు. కానీ సో ఇవన్నీ ఇంప్లిమెంట్ చేసుకోండి. సో ఒక్కొక్కరి గురించి నేను విన్నది ఏంటి, ఫస్ట్ నేను ఇక్కడ ఉన్న తర్వాత ఒక్కొక్క ఫ్యాకల్టీ ఏం చెప్పారు అంటే ఆనంద్ సార్, స్వామి సార్ వీళ్ళంతా కూడా మాక్సిమం సెల్ ఆపరేట్ చేసుకుంటూ ఉన్నారు. ఉమెన్స్ గురించి ఏం చెప్తున్నారో వినట్లేదు, వాళ్ళు ఆపరేట్ చేసుకుంటూ ఉన్నారు. అవునా? సో ఫస్ట్ లిజనింగ్ ఉండాలండి. ఓకేనా? సో వాళ్ళు చెప్పే మంచి మాటలు వినండి ఫస్ట్, ఆ తర్వాత అర్థం చేసుకోండి. సో దాన్ని ఇంప్లిమెంటేషన్ లోకి తీసుకురండి అమ్మా. ఓకేనా? ఈ క్వాలిటీస్ అన్ని మనలో ఉన్నాయా లేదా? సో ఆటోమేటిక్ గా డెవలప్ అవుతామండి. సో ఇంతకు ముందు అమ్మాయి చెప్పింది, సో వంటింటి నుంచి పైలట్ వరకు ఏదో వెళ్తున్నామని, వంటింటి కుదేల నుంచి పైలట్కి వెళ్తున్నామని. కాదండి, వంటింటి నుంచి జొమాటో, స్విగ్గీ ఇక్కడికి వచ్చేస్తున్నాం. అదే కదండి మేడం, స్విగ్గీ జొమాటోనే అంటారు. మీరు విల్లా మా భార్య చేయదంటాడు ఇండైరెక్ట్ గా. అయిపోయింది 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 ఉంది ఉంది నీకు ఉంది. అమ్మాయి ఎక్కడికి డెవలప్ అయిందమ్మా? జొమాటో ఇంటి వంట మీకు అదే. ఒక మదర్ బాబు అయితే ఎక్కువ సెల్ ఇస్తుంది, తను ఏం చేసినా అరసదు, అమ్మాయి అయితే అరుస్తుంది. మనం అర్థం చేసుకున్న దాన్ని బట్టి ఉంటుంది అని నా ఒపీనియన్ అండి. ఓకేనా? సో అమ్మాయి లేదు, అబ్బాయి లేదు. నిజమే సాహెబ్. ఒకటి సార్ అన్నారు, నాకు అబ్బాయి లేదు కాబట్టి అదేనండి. అలా తీసుకుంటే సుధా మేడంకి కూడా లేదు. ఓకే అండి, సార్ చెప్పిన దానికి ఒక చిన్న ఇంకా చాలా సార్లు చాలా మంది నన్ను పిలుస్తారమ్మా, మ్యారేజెస్ తర్వాత చాలా వాటికి నేను అటెండ్ అయ్యాను, ఇలా ఇలా విడిపోతారు అది ఏదో చెప్తూ ఉంటారు. ఖచ్చితంగా కరెక్ట్ అండి. సార్ చెప్పినట్టు నేను చాలా సార్లు అనుకునేదాన్ని, నాకు 2 అమ్మాయిలు ఉన్నారు, సార్ చెప్పేది చూస్తా అంటే నాకు చాలా భయం వేస్తా ఉండేది. ఇప్పటికీ కూడా సార్ చెప్పేవి చాలా గుడ్ క్వాలిటీసే చెప్తారు. తర్వాత లాస్ట్ లో ఫైనలీ సార్ ఇస్తారు స్పీచ్, బాగా వినండి, సార్ చాలా అనుభవంతో చెప్తారు. సో ఇవన్నీ నాకు
ఫస్ట్ నాలో ఏముంటుంది, లిజనర్ అయి ఉంటాను. నేను ఫస్ట్ చెప్పేవి ఫస్ట్ వింటాను. ఆ తర్వాత ఒక చిన్న ఇన్సిడెంట్, మా ఫ్యాకల్టీ ఎస్విడిసి ఫ్యాకల్టీలో 5 మెంబర్స్ 6 మెంబర్స్ ఉంటాం కదండి. సో ఈ 6 మెంబర్స్ లో సార్ ఏం చెప్పినా వెంటనే రియాక్ట్ అవ్వరు వాళ్ళంతా, నేను రియాక్ట్ అవుతాను. అది నా పాజిటివ్ నెగిటివ్ నాకు తెలియదు కానీ నేను తర్వాత ఐడెంటిఫై చేసేస్తాను, లిజన్ చేస్తాను, ఎగ్జాక్ట్ గా లిజన్ చేస్తాను. ఆ తర్వాత నేను ఐడెంటిఫై చేసి వెంటనే ఆన్సర్ ఇస్తాను. ఆ సార్ ఆన్సర్ ఇస్తే ఇంకా ఎక్కువ నన్నే చెప్తారు, నన్నే ఐడెంటిఫై చేస్తారు. కానీ నా క్వాలిటీ ఏంటి అంటే లిజన్ చేసిన తర్వాత ఐడెంటిఫై చేసి వెంటనే ఆన్సర్ ఇచ్చేస్తాను. అది నాకు పాజిటివ్నెస్ నెగిటివ్ నాకు తెలియదు కానీ కొన్ని విషయాల్లో అది పాజిటివ్ అవుతుంది, కొన్ని విషయాల్లో ప్రిన్సిపాల్ సార్ అయితే నాకు నెగిటివ్ అవుతుంది. సార్ ఏం చెప్తా వెంటనే ఒక ఆన్సర్ అయితే ఇస్తాను, అంటే సార్ చెప్పిన దానికి రియాక్ట్ అవుతాను. గుడ్ అయితే తీసుకుంటాను, బ్యాడ్ అయితే వదిలేస్తాను. ఓకేనండి, థ్యాంక్ యూ మా. Very happy International Women's Day. Thank you, madam. అమ్మాయిలకి ఏదైనా సజెషన్స్ ఇవ్వండి అంటున్నారు. ఓకేనా, అమ్మాయిలకి పెళ్లి కాక ముందు డిఫరెంట్ గా ఉంటారు, పెళ్లి అయిన తర్వాత డిఫరెంట్ లైఫ్ ఉంటుంది. ఓకేనా, అది మనం గెస్ చేయలేము. ఓకేనా, కాబట్టి నా డెసిషన్ ఏంటంటే అన్ని మీరు నేర్చుకొని ఉండాలి. ఏ వంటలైనా ఓకే, ఆర్ట్స్ అయినా. మేడం చాలా ఫాలో అవ్వండి, మేడంలో చాలా ఉన్నాయి. మేడం ఎగ్జాక్ట్గా ఫాలో అయితే సాఫీగా సాగిపోతాయి జీవితం మొత్తం. అత్త మామలు లేరు. నువ్వే చెప్పేసి అంటాను పావని. మేడం ఏమంటుందంటే నా గురించి నాకంటే పావనికి ఎక్కువ తెలుసంటుంది. స్వామి సార్ అంటారంట, మా పరిమళమ్మ దేవుని బిడ్డమ్మా చాలా మెత్తగమ్మా మేడం బిహేవియర్ కాలేజ్ లో గుడ్డు, ఇంట్లో సార్ అడగాలి గుడ్డో బ్యాడో. స్వామి సార్ చాలా మిస్అండర్స్టాండింగ్ లో ఉంటాడు పరిమళ మేడం గురించి. ప్రిన్సిపల్ సార్ కూడా అంతేనమ్మా, ఒక పరిమళ ఏమి మాట్లాడదు, పావుకి ఎక్కువ మాట్లాడుతుంది అనుకున్నారు. మొత్తం స్పీచ్ మొత్తం చెడగొట్టే అప్పో. చెప్తూ మేడం చాలా ఉన్నాయి, కళలు చాలా ఉన్నాయి. మేడం చెప్పండి అండి. I wish you all the very best, very good luck for the bright future. Okay, thank you. లేలేమా మేడం చాలా చెప్పాలా.